సో హలో ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో ఇంతకుముందు మీరు ప్రీవియస్ చూసిన వీడియోని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో ఈ వీడియోని నేనైతే కంప్లీట్లీ క్యాప్కట్ యాప్ అయితే యూజ్ చేసి ఎడిట్ చేసిన. సో చాలా ఈజీగా ఉంటుంది. సో మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఈ వీడియోలో యూజ్ చేసిన స్లో మోషన్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో సో అవైతే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీకు ఇంకో ఎక్కువ స్లో మోషన్ క్లిప్స్ కావాలనుకోండి మన ఛానల్ మెంబర్షిప్ అయితే తీసుకోండి. సో కింద మనకు జాయిన్ బటన్ ఉంటుంది కదా, సో జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ప్రో అయినా, ప్రో మ్యాక్స్ అయినా, లేదంటే అన్బీటబుల్ అయినా సో ఏదైనా ఒక ప్రో మెంబర్షిప్ అయితే తీసుకోండి, అంటే మెంబర్షిప్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ మీకు అయితే ఒక సపరేట్ గ్రూప్లో స్లో మోషన్ క్లిప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అక్కడ నుంచి మీరు స్లో మోషన్ క్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఎప్పుడైనా కూడా మనం క్యాప్కట్ యాప్ యూజ్ చేయాలనుకుంటే మీరైతే VPN అయితే కనెక్ట్ చేసుకోండి. సో VPN కనెక్ట్ చేసుకుంటేనే మనకు క్యాప్కట్లో ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి. సో అందుకోసం వచ్చేసి ఫస్ట్ మీరైతే VPN అయితే కనెక్ట్ చేసుకోండి. VPN లింక్ అండ్ అలాగే క్యాప్కట్ లింక్ ఈ రెండు కూడా నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ మీరైతే VPN అయితే ఓపెన్ చేయండి. సో VPN ఓపెన్ చేసి ఇక్కడ స్విచ్ టు కనెక్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా క్లిక్ చేయగానే మనకైతే VPN అయితే కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మీరు క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే ఇప్పుడు క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసిన. సో నెక్స్ట్ మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా, సో న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడైతే మన గ్యాలరీ ఉన్న వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి, వీడియో క్లిప్స్ అయితే కనిపిస్తాయి. సో మీరు మీ ఇష్టమైన వీడియో క్లిప్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మీరు వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే క్లిప్ అయితే యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ యాడ్ అని ఉంది కదా, అంటే ఇప్పుడు మనం సాంగ్ని అయితే యాడ్ చేసుకుందాం. సో దీని మీద క్లిక్ చేయండి. ఇట్లా స్టార్టింగ్కి వచ్చిన తర్వాత సో ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే ఏదైనా వీడియో నుంచి సౌండ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేయండి. లేదంటే నార్మల్గా సాంగ్ని యాడ్ చేద్దాం అనుకుంటే సౌండ్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫైల్ ఆప్షన్ ఉంటుంది, సో దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు డివైజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. మన గ్యాలరీలో ఉన్న మన ఫైల్ మేనేజర్లో ఉన్న లైక్ సాంగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. మీ సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయగానే మనకైతే యాడ్ అయిపోతుంది. సెకండ్ నాకైతే యాడ్ అయిపోయింది. సో దాని తర్వాత సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వీడియోని కరెక్ట్గా సెట్ చేసుకోండి. సో ఇదంత అవసరం లేదు కాబట్టి నేను స్ప్లిట్ చేసి డిలీట్ చేస్తున్నా. సో ఇక్కడ ఎండ్ ఉంటుంది. సో ఈ వాటర్ మార్క్ కూడా అవసరం లేదు. సో ఇది కూడా డిలీట్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ రేషియో ఎంత ఉంది, 16:9 ఉంది. సో ఈ రేషియోని మనం 9:16 రేషియోకి అయితే కన్వర్ట్ చేయాలి. జస్ట్ మీరు ఇట్లా బ్యాక్ రండి. దాని తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే ఆస్పెక్ట్ రేషియో ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే రేషియో అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో మీద క్లిక్ చేయండి. జస్ట్ మీ 2 ఫింగర్స్ని యూజ్ చేసి వీడియోని రొటేట్ చేయండి. సో లేదంటే ఆప్షన్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు, కాకపోతే అంత అవసరం లేదు. జస్ట్ మీరు డైరెక్ట్ 2 ఫింగర్స్ యూజ్ చేసి జూమ్ చేస్తే అయిపోతుంది. సో ఇలా మీరు వీడియోని కరెక్ట్గా సెట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మనం అయితే వేరే వీడియో క్లిప్స్ అయితే యూజ్ చేస్తాం. మీకైతే 1 by 1 లైక్ చెప్తాను. సో ఫస్ట్ మనం బీట్ మార్క్స్ యాడ్ చేయాలనుకుంటే కూడా యాడ్ చేయొచ్చు. సో డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, అది కూడా చెప్పిస్తాను మీకు ఇప్పుడు. జస్ట్ మనకి ఇక్కడ సౌండ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా దీన్ని సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ బీట్ మార్క్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ బీట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, మనం డైరెక్ట్గా మనం బీట్ మార్క్స్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో దీని మీద క్లిక్ చేయండి. సో మనకి ఆటోమేటిక్గా బీట్ మార్క్స్ అనేది యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ యాడ్ అయిపోయినాయి కదా. సో మీకు బీట్ మార్క్స్ అనేది ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ ఇంటెన్స్ ఉంది కదా, సో దీన్ని అయితే ఇంక్రీజ్ చేయండి. సో ఇట్లా ఎక్కువ అయిపోతాయి. మీకు అర్థం అనుకుంటే డిక్రీజ్ చేసేయండి. సో నేనైతే ఎక్కువనే యాడ్ చేసిన. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ మెయిన్ వీడియో ఉంది కదా, సో దీని అయితే మనం స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి కరెక్ట్ పార్ట్ అయితే మీరు చూసుకోండి. సో ఇక్కడైతే నేను స్ప్లిట్ చేస్తున్నా.
సో ఇక్కడ నేను మళ్ళీ ఇంకోసారి అయితే స్ప్లిట్ చేసిన. సో ఇట్లా మీరైతే స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసిన వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. కింద మీరు ఇట్లా స్క్రోల్ చేస్తే డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో మనకైతే 2 వీడియో క్లిప్స్ అయితే ఒక వీడియో క్లిప్ అయితే డూప్లికేట్ అయింది కదా. సో సెకండ్ వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఓవర్లే చేయండి. జస్ట్ మీరు క్లిప్ని సెలెక్ట్ చేయండి, దాని తర్వాత ఓవర్లే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓవర్లే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. లేదంటే ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ వీడియో క్లిప్ ఉంది కదా, సో దీని మీదనే క్లిక్ చేసి మీరు ఓవర్లే చేయొచ్చు, ఇంక ఈజీగా ఉంటుంది. సో మనకైతే ఓవర్లే అయిపోయింది. సో ఇట్లా మీరు ఓవర్లే చేసిన తర్వాత మనమైతే ఈ వీడియో క్లిప్ని కట్ చేయాల్సి ఉంటుంది. సో అదే ఎట్లా అంటే జస్ట్ మీరు ఇక్కడ ఓవర్లే ఉంది కదా, ఏదైతే మనం డూప్లికేట్ చేసి ఓవర్లే చేసిన వీడియో క్లిప్ ఉంటుందో సో దాన్ని సెలెక్ట్ చేసుకొని, సో నెక్స్ట్ ఇట్లా మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఆటో రిమూవల్ అని ఉంటుంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో కొంచెం వెయిట్ చేయండి. సో మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది, ఓన్లీ హీరో మాత్రమే ఉంటాడు. సో మిగతా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్, సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది, మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ మీరు మెయిన్ వీడియో ఉంటుంది కదా, సో ఓవర్లే కాకుండా మెయిన్ వీడియో క్లిప్ని అయితే మీరు డిలీట్ చేయండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేద్దాం. జస్ట్ మీరు ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఎన్ని వీడియో క్లిప్స్ కావాలనుకుంటే అన్ని వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ప్రాపర్గా వింటే మీకు అయితే ఈజీగా అయితే అర్థమవుతుంది. మీరు స్కిప్ చేయకుండా నీట్గా చూడండి. జస్ట్ మీరు వీడియో క్లిప్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎన్ని వీడియో క్లిప్స్ కావాలనుకుంటే అన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. మనకి క్లిప్స్ అన్నీ కూడా యాడ్ అయిపోతాయి. సో దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకొక వీడియో ఉంది కదా, అంటే సెకండ్ పార్ట్ ఉంటుంది కదా, సో ఆ వీడియోని క్లిక్ చేసి అంటే జస్ట్ హోల్డ్ చేసుకొని లాస్ట్గా తీసుకురండి. సో ఇట్లా ఉంటుంది. దాని తర్వాత ఈ వీడియో క్లిప్స్ అన్నిటిని కూడా కరెక్ట్గా సెట్ చేసుకోండి. సో ఇంతకుముందు యాడ్ చేసిన వీడియో క్లిప్స్ ఇవి అయితే. మీకు ఎన్ని సెకండ్స్ కావాలనుకుంటే అన్ని సెకండ్స్ ఇట్లా సెట్ చేసుకోండి నీట్గా. సో ఒకవేళ మీ కాడ వీడియో క్లిప్స్ లేవంటే వీడియోనైనా కూడా యాడ్ చేసి ఫాస్ట్గా చేయండి, అంటే వీడియో యొక్క స్పీడ్ని పెంచండి. మీ కాడ స్లో మోషన్ క్లిప్స్ లేకపోతే అట్లా చేయండి. సో అట్లా కూడా బాగానే ఉంటుంది. సో ఎఫెక్ట్స్ ఏమి యాడ్ చేయకండి, జస్ట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు అది కూడా. సో నేనైతే యాడ్ చేయమని అయితే చెప్పట్లే. సో కంప్లీట్లీ అది మీ ఇష్టం ఇక. సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు ఆ లాస్ట్ వీడియో క్లిప్ ఉంది కదా, దీన్ని అయితే మీరు కరెక్ట్గా కట్ చేసుకోండి. కరెక్ట్గా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. కొంచెం ఒక సెకండ్ డిస్టర్బ్ అయినా కూడా సో కొంచెం కరెక్ట్గా రాదు. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ నుంచి వీడియో అయితే సెట్ అయిపోతుంది. సో మీరు దాని గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు అలా కవర్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో క్లిప్స్ ఉన్నాయి కదా, సో వీడియో క్లిప్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత జస్ట్ మీ 2 ఫింగర్స్ని యూజ్ చేసి రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత మళ్ళీ జూమ్ చేయండి వీడియో క్లిప్ని అయితే. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, వీడియో క్లిప్ మీద క్లిక్ చేసే ఇక్కడ మనకు అడ్జస్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ మనకు సాచురేషన్ ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరైతే -50 పెట్టుకోండి. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో క్లిప్ కూడా మీరు క్లిక్ చేసి 2 ఫింగర్స్తో రొటేట్ చేయండి. దాని తర్వాత జూమ్ చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసి సాచురేషన్ అయితే -50 పెట్టుకోండి. సో ఇట్లనే మీరైతే మొత్తం అన్ని క్లిప్స్ కూడా రిపీట్ చేయండి.
సో ఇట్లయితే మీరు మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఉన్న వీడియో క్లిప్స్కి అయితే బ్లాక్ అండ్ వైట్ అయితే చేయండి. సో ఇక్కడ మెయిన్ క్లిప్ ఉంది కదా, సో దానికైతే అవసరం లేదు. జస్ట్ మీరు ఇంతకుముందు క్లిప్స్ యాడ్ చేస్తారు కదా, స్లో మోషన్ క్లిప్స్, వాటికైతే మీరు బ్లాక్ అండ్ వైట్ అయితే చేయండి. సో నెక్స్ట్ అయితే వీడియో వస్తుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మీరు నార్మల్గా స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేసుకోండి. జస్ట్ ఇట్లా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి సో ఇంతకుముందు యాడ్ చేసిన స్లో మోషన్ క్లిప్స్ మళ్ళీ యాడ్ చేసుకోండి, అయిపోతుంది. సో ఇట్లా యాడ్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఈ క్లిప్ మీద క్లిక్ చేసి రొటేట్ చేయండి ఇట్లా. సో ఇట్లయితే మీరు క్లిప్స్ అని కూడా యాడ్ చేయండి. సో నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేసిన, అది కూడా మీరు క్లిప్స్ యాడ్ చేసేటప్పుడు సాంగ్కి సెట్ అయ్యే క్లిప్స్ అయితే యాడ్ చేసుకోండి. సో జస్ట్ నేను చూపించడం కోసం కాబట్టి అట్లయితే యాడ్ చేసిన, లైక్ నార్మల్గా అయితే యాడ్ చేసిన. సో ఇక్కడ మీరు కరెక్ట్ బీట్ మార్క్స్కి లైక్ సింక్ అవుతుందా లేదా చూసుకోండి. ఒకవేళ సింక్ కాకపోతే ఈ వీడియో అనేది ఎక్కువ లెంత్ కావాలనుకుంటే స్పీడ్ మీద క్లిక్ చేసి నార్మల్ మీద క్లిక్ చేసి స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయండి కొంచెం. రెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అట్లా మీరు స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అట్లా మీరు ఎడిట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ క్లిప్ అనేది ముందుకు రావాలంటే జస్ట్ మీ క్లిప్ని హోల్డ్ చేసుకొని ముందుకైతే డ్రాగ్ చేయండి. సో ఫ్రంట్లోకి వస్తుంది. సో అట్లా మీరైతే ఎడిట్ చేసుకోండి మొత్తం కూడా. సో ఇట్లా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ సాంగ్ని అయితే నేను ఇక్కడ ట్రిమ్ చేస్తున్నా, స్ప్లిట్ చేసి డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ అయిపోయింది. సో మీరు కావాలనుకుంటే 30 సెకండ్స్ సాంగ్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అది మొత్తం కూడా మీ ఇష్టం ఉంటుంది. జస్ట్ నేను చూపడం కోసం కాబట్టి నార్మల్గా అయితే చూపించిన. సో మీరైతే క్లిప్స్ని కూడా మొత్తం లైక్ కరెక్ట్గా ఎడిట్ చేసుకోండి. సో ఇలా మీరు క్లిప్స్ వస్తాయి. క్లిప్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ వీడియో క్లిప్ వస్తుంది. సో దాని తర్వాత నుంచి స్లో మోషన్ క్లిప్స్ అనేది వస్తాయి. సో సాంగ్కి సెట్ అయ్యే క్లిప్స్ని అయితే మీరు యూజ్ చేయండి. సో ఇట్లా మీరు మొత్తం కూడా ఎడిట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఎన్హాన్స్ చేసి ఒక మంచి సీసీని అయితే యాడ్ చేయండి అలిట్ మోషన్లో, లేదంటే క్యాప్కట్లో అయినా యాడ్ చేసి మీరైతే ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియోలో అయితే ఇంతే. జస్ట్ నేనైతే ఇప్పుడు మీద మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నా, మనకైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో వీడియోలో అయితే ఇంతే.